హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై హోమ్ వ్లాగ్స్. ఈరోజు మనం శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదాలలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఈ కప్తో రైస్ని తీసుకున్నానండి. దీనిని బాగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసి ఒక కప్కి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దద్దోజనానికి ఎప్పుడూ కూడా రైస్ అనేది కొంచెం మెత్తగా ఉంటేనే దద్దోజనానికి కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా కుక్కర్లో 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆ రైస్ని ఒక గిన్నెలోకి తీసుకుని మొత్తం అంతా మనం మెత్తగా అయ్యేంత వరకు గరిటెతో కానీ స్పూన్తో కానీ మనం ఇలా మెత్తగా కలుపుకుని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. దద్దోజనానికి ఎప్పుడు కూడా రైస్ అనేది చల్లగానే ఉండాలండి. ఇలా రైస్ చల్లారిన తర్వాత మనం రైస్ని ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ పెరుగుని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. సో తాలింపు కోసం ముందుగా మనం గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది ఫ్రై అయిన తర్వాతే మనం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయట్లేదు, మీరు కావాలంటే పల్లీలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా తాలింపు అనేది రెడ్ కలర్లో వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫైనల్గా జీడిపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో కొత్తిమీర వేసి అలానే ఈ తాలింపుని వేసి బాగా కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం అనేది రెడీ అవుతుంది. ఈ శ్రావణ మాసంలో ఈ ప్రసాదాన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.